ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నవంబర్ మంత్ పిఎన్ఎల్ చూద్దాము. సో నవంబర్ మంత్ పిఎన్ఎల్లో నేను ప్రాఫిట్లో ఉన్నానా, లాస్లో ఉన్నానా, అండ్ వాట్ కైండ్ ఆఫ్ లాసెస్ అనేవి జరిగినాయి అనేది నేను చూపిస్తాను. అండ్ నా కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు డిసెంబర్, బట్ డిసెంబర్లో నేను కొంచెం ఒక 40-50,000 యాడ్ చేశాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మై ఈక్విటీ ఈజ్ 88.5K. అండ్ వచ్చేసి నా పిఎన్ఎల్కి వెళ్దాము. సో కన్సోల్. సో దానికి ముందు నా హోల్డింగ్స్ చూస్తే కనుక నా హోల్డింగ్స్ ఆర్ సంథింగ్ అరౌండ్ దిస్ 1.1%, 1.52% రిటర్న్ అయితే ఉంది పెట్టిన 1,22,000లో. అంటే దిస్ ఈస్ బీయింగ్ అక్యుములేటెడ్ ఆఫ్ కపుల్ ఆఫ్ మంత్స్. సో పిఎన్ఎల్కి వెళ్దాం. సో నా పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్ ఆన్ ద నవంబర్ మంత్ చూస్తే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. నవంబర్ 1st నుంచి నవంబర్ 31st వరకు. సో కంపేర్ టు నిఫ్టీ, అన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కాంపోజిట్ చేద్దాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై పోర్ట్ఫోలియో పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక అరౌండ్ నేను డిసెంబర్ స్టార్టింగ్ పెట్టాను, అంటే నవంబర్ ఎండింగ్. సో నా పోర్ట్ఫోలియోలో పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ నా ఈక్విటీ కంపేర్ టు నా ఈక్విటీ ఓవరాల్ రిటర్న్ 2% ఇచ్చింది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ 1.5% ఇచ్చింది, 1.6%. అండ్ నిఫ్టీ 50 1.86, అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 3% పడింది, అండ్ సో ఆన్. సో యావరేజ్ చూసుకున్నా కూడా నా పోర్ట్ఫోలియో ఇస్ అంటే లైక్ నిఫ్టీ ఇండెక్స్ని అయితే బీట్ చేసింది. బట్ ఎనీవే, సో ఇఫ్ ఐ గో టు రిపోర్ట్స్, ట్రేడ్ పిఎన్ఎల్. సో పిఎన్ఎల్ ఏం చేద్దామంటే మనము నవంబర్ 1st నుంచి నవంబర్ 30th ఈక్విటీలో సెలెక్ట్ చేస్తే, సో నవంబర్ 1st నుంచి నవంబర్ 30thలో ఈక్విటీ వచ్చేసేటప్పటికి సంథింగ్ అరౌండ్ అంటే చాలా తక్కువ ట్రేడ్స్ తీసుకున్నా. వన్ వాస్ 286 రూపీస్ లాస్, అండ్ ద వన్ వాస్ 1000 అరౌండ్ లైక్ 1900 ప్రాఫిట్. సరే, అరౌండ్ లైక్ 1100 ప్రాఫిట్. ఇక్కడ చూస్తే కనుక రియలైజ్డ్ వచ్చేసేటప్పటికి 905 ఉంది, అండ్ ఛార్జెస్ వచ్చేసి 53 రూపీస్ ఉంది. సో ఛార్జెస్ అంటే బ్రోకరేజెస్, సిటీ అండ్ స్టఫ్. కానీ ఈ అదర్ ఛార్జెస్ ఏదైతే ఉందో, సో దీస్ ఆర్ వెరీ థింగ్ మనం నోటీస్ చేయము, బట్ ఛార్జెస్ అవుతుంది. సో బేసిక్ అదర్ ఛార్జెస్ మీనింగ్ ఏంటంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ డిపి ఛార్జెస్. సో ఎవ్రీ టైమ్ మనం ఒక ట్రేడ్ బై చేసినా, సెల్ చేసినా, ఇంట్రాడే కానీ లేకపోతే హోల్డింగ్ కానీ, ఇంట్రాడే ఉండదు నాకు తెలిసి, హోల్డింగ్లోనే మనకి అడిషనల్గా బ్రోకరేజ్ కాకుండా దర్ ఇస్ అనదర్ ఛార్జ్ కాల్డ్ డిపి ఛార్జ్. సో మనకి ఇప్పుడు డిపిఎస్ ఉన్నాయి కదా, ఎన్ఎస్సిఎల్డ్ కానీ సిడిఎస్ఎల్ కానీ, ఇట్లాంటి దాని ఛార్జెస్ అనమాట. సో ఈచ్ స్టాక్కి సంథింగ్ అరౌండ్ 15 రూపీస్ ఆర్ 18 రూపీస్ పడుతుంది. అలాంగ్ విత్ దట్ మీరు ఎన్ని బై చేసినా, ఎన్ని సెల్ చేసినా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ డిపి ఛార్జెస్ అనేవి మీరు దానికోసం ఒక సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను, లైక్ నా డిపి ఛార్జెస్ ఎంత అయింది ఏంటి అనేది. బట్ ఓవరాల్ నా నెట్ రియలైజ్ పిఎన్ఎల్ ఆఫ్టర్ ఆల్ దిస్ డిపి ఛార్జెస్ అండ్ స్టఫ్ ఇస్ 488 రూపీస్. అండ్ అన్రియలైజ్డ్ పిఎన్ఎల్ నేను కొన్ని పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది అరౌండ్ 849 ఉంది. సో వీల్ ఎక్స్క్లూడ్ దిస్. అరౌండ్ లైక్ నా నెట్ రియలైజ్ పిఎన్ఎల్ వచ్చేసి అరౌండ్ 480 రూపీస్ ఈక్విటీలో. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వచ్చేసేటప్పటికి ఐ డూ నాట్ హ్యావ్ ఎనీ పొజిషన్స్. సిమిలర్లీ కమోడిటీ వచ్చేసేటప్పటికి కమోడిటీలో కూడా నాకు కొన్ని లాసెస్ అయితే చూశాను. సో నా రియలైజ్డ్ పిఎన్ఎల్ వచ్చేసేటప్పటికి 67, అండ్ ఛార్జెస్ వచ్చేసేటప్పటికి 386, అండ్ నా నెట్ రియలైజ్ పిఎన్ఎల్ వచ్చేసేటప్పటికి -435. అంటే నా చూసిన 480 -435 ఇస్ ఈక్వల్ టు సంథింగ్ అరౌండ్ 80 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు రెండు కలిపితే. అంటే లైక్ విచ్ ఇస్ కాస్ట్ టు కాస్ట్ అనే చెప్పాలి. పెద్ద ప్రాఫిట్ అనేది ఏం లేదు, బట్ లాస్లో అయితే లేను, అదే ఒక గుడ్ థింగ్.
సో నా ట్రేడ్స్ చూస్తే గనక దీస్ ఆర్ వెరీ సింపుల్. ఒక 250 ట్రేడ్ వచ్చింది, 250 రూపీస్ ఒక డే వచ్చింది, అండ్ అనదర్ డే సంథింగ్ అరౌండ్ 1100 రూపీస్ వచ్చింది, అండ్ అనదర్ డే 190 రూపీస్ వచ్చింది, అండ్ 4700 రూపీస్ లాస్లో ఉంది. అండ్ సిమిలర్లీ ఆన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఐ థింక్ నెక్స్ట్ డే 3116 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. సో ఇవన్నీ మనము సమ్ చేస్తే గనక లైక్ వీ గెట్ టు సీ సంథింగ్ అరౌండ్ రియలైజ్ పిఎన్ఎల్ 67 మైనస్ అండ్ వీటన్నిటికీ జరిగిన ఛార్జెస్ ఇవి. సో ఇది వచ్చేసి నా నెట్ రియలైజ్డ్ పిఎన్ఎల్. సో ఈ మంత్ అయితే నవంబర్ మంత్ అయితే కాస్ట్లో ఉంది విత్ వెరీ బ్యార్ మినిమం 80 రూపీస్ ప్రాఫిట్ ఎంత ఉంది ఈక్విటీ ప్లస్ కమోడిటీ కంపేర్ చేస్తే. బట్ స్టిల్ లైక్ యునో అదేమంతా గ్రేట్ అయితే కాదు. వెరిఫైడ్ పిఎన్ఎల్ లింక్ యాజ్ వెల్. మీరు ఇక్కడ వెరిఫైడ్ పిఎన్ఎల్ చూస్తే నాకు ఇప్పటి వరకు ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత వరకు నేను ఉన్నాను అనేది కనిపిస్తుంది అనమాట.